బంగారము వెండి ధాతువుల్లో కొన్ని ఉత్తమ ధాతువులు ఉంటాయి. ఇప్పుడు స్టీలు, ఇనుము, ప్లాస్టిక్ ఇవి చెప్పరు. దేవతారాధనలో ప్లాస్టిక్ విగ్రహం తెచ్చుకుని దేవుణ్ణి ఎవరు కూర్చారు. అందుకే తెలుసుకోవాలి, ఆరాధన విగ్రహాలు నమ్మకంతో కాదు శాస్త్రంతో ఆధారపడి ఉంటాయి. కనుక దేన్ని చూస్తే మనం దాని విగ్రహం, దేని యందు భగవద్భావన చేయాలో శాస్త్రం చెప్పింది. దీన్ని బట్టి విగ్రహాల యందు మన విశ్వాసం ప్రమేయం లేదు, దానికి విజ్ఞానం ఉందని తెలుసుకోవాలి. అందుకే అయితే స్వర్ణము లేక రజతము లేదా తామ్రము లేక ఆరకోటం అంటే ఇత్తడి ఇలాంటివి పెట్టమని చెప్పారు. అంతేగాని ఇనుము మొదలైనవి పెట్టరాదు అని కూడా చెప్పారు. అంటే లోహాల్లో కూడాను దివ్యశక్తిని గ్రహించగలిగే లోహములు కొన్ని ఉంటాయి. అందుకే స్వర్ణానికి రజతానికి లక్ష్మీ స్వరూపమైన భావన. ఇప్పటికీ ప్రపంచమంతా రెండింటినీ లక్ష్మీ భావనతోనే చూస్తుంటాయి. ఐశ్వర్యానికి రెండే కదండి. గోల్డ్ రిజర్వ్ లేనిది వాడు ధనాన్ని ఉత్పన్నమే చేయలేడు. కనుక స్వర్ణం మీద ఆధారపడే సృష్టిలో ధనం జరుగుతుంది, అవునా లేదా? అది మీకు చెప్పక్కర్లేదు, లోక వ్యవహారం నాకంటే మీకే ఎక్కువ తెలుసు. కనుక ఏ దేశమైనా సరే వాటి యొక్క బంగారపు నిల్వలను ఆధారం చేసుకుని కదా చేస్తూ ఉంటాయి. ఇక్కడ స్వర్ణం అంత గొప్పది, దానికి ఏం ఆకర్షణ. అంతేకాదు ఆకర్షణ బంగారం అనగానే చాలామందికి ఉత్సాహం ఉండవచ్చు, కానీ దానిలో ఒక దివ్యత్వం ఉంది. అందుకే భారతంలో ఒక మాట చెప్తారు భీష్మ పితామహుడు, స్వర్ణం తగిలితే శుద్ధి ఏర్పడుతుంది అన్నారు. అందుకే ఆచమనాదులు చేసినప్పుడు కూడా అంగుళీయకం వేలికి ఉండాలి అని చెప్పడానికి ఉంగరం ఉండాలి అని ఎందుకన్నారంటే అది తగలడం వల్ల శుద్ధి ఏర్పడుతుంది. మనం పుచ్చుకున్న ఆచమనానికి కూడా శుద్ధి ఏర్పడుతుంది. అది శరీరానికి స్వర్ణాభరణం తగిలినప్పటికీ కూడా శరీరానికి శుద్ధి ఏర్పడుతుంది. జలానికి తగిలితే జలం శుద్ధి అవుతుంది. ఎందుకంటే అగ్నిమయమైనటువంటి ధాతువుది. అందుకే సువర్ణానికి రజతానికి ఆ ప్రాధాన్యం ఇచ్చారు. కనుకనే సువర్ణ రజతస్రజం అనేది శక్తి సంబంధమైన ధాతువులు కనుక ఆభరణాలతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉండడం గోచరిస్తారు.